హాయ్ గైస్ ఈ వీడియోలో నేను ట్రెండింగ్ కోర్సెస్ టు లెర్న్ ఇన్ 2025 అనేది చెప్పబోతున్నాను. ఎందుకంటే ఆల్రెడీ 2024 అయిపోయింది. అయితే మన దగ్గరికి చాలామంది స్టూడెంట్స్ అయితే వస్తున్నారు. కరెంట్లీ ట్రెండింగ్ ఏంటి అనేది నేను డిస్టింగ్విష్ చేయబోతున్నాను అకార్డింగ్ టు ఫ్రెషర్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్ పీపుల్. వీళ్ళ ప్రకారం నేను డిస్టింగ్విష్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దిస్ వీడియో షుడ్ బి షేర్డ్ అక్రాస్ ఆల్ ది ప్లాట్ఫామ్స్, ఎందుకంటే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ గైస్. సో ఫస్ట్ థింగ్ ఏంటి, అందరూ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇలా పైకి వెళ్తుంటారు కదా, రీసెంట్గా జెన్ఏ అని చెప్పేసి ఇలాంటివన్నీ. సో అవి తీసుకుందాం, అన్నీ కూడా స్టెప్ బై స్టెప్. ఒక కోర్స్ తీసుకుంటే అది ఎవరికి ఉపయోగం, ఎంత ఎక్స్పీరియన్స్ వాళ్ళు అప్లై చేయొచ్చు, అందులో ఏం నేర్చుకుంటే మంచిది, ఇవి కూడా నేను కవర్ చేస్తాను. సో స్టెప్ బై స్టెప్ అనేది వెళ్దాం. ఫస్ట్ థింగ్ ఫ్రెషర్స్. సో ఫ్రెషర్స్ అనగానే ఏంటంటే రెడీ టు డిపార్చర్ ఫ్రమ్ ది కాలేజెస్ అనమాట. సో వాళ్ళు అసలు ఏం చేయబోతున్నారు, ఏం చేస్తే మంచిదని చూస్తే రీసెంట్గా ఒకప్పుడులా కదా, అంటే మా టైంలో ఫ్రెషర్స్ అంటే సి లాంగ్వేజ్ నేర్చుకుంటే చాలు, బట్ నిజంగా ఇప్పుడు అది వర్కౌట్ అవ్వట్లే. మరి ఏంటి, ఏం వర్కౌట్ అవుతుంది అంటే ఆబ్వియస్గా ఫ్రెషర్స్ అనగానే ఫుల్ స్టాక్స్. ఎందుకు ఫుల్ స్టాక్స్? ఫుల్ స్టాక్ అనగానే ఒక కంప్లీట్ డేటా అనేది మొత్తం ఒక కంప్లీట్ కోర్స్ అనేది మీ దగ్గర ఉంటే ఫుల్ స్టాక్, అక్కడ మీరు ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అండ్ అక్కడ ఒక డేటాబేస్ అండ్ ఒక ఫ్రేమ్వర్క్. ఒకప్పుడు ఏంటంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్, ఇదే ఫుల్ స్టాక్ అంటే. కానీ ఇప్పుడు ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ అండ్ ఫ్రేమ్వర్క్ యాజ్ వెల్. ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం జావా ఫుల్ స్టాక్ తీసుకుంటే జావా, స్ప్రింగ్ బూట్, మైక్రో సర్వీసెస్ అండ్ దెన్ మనము డేటాబేస్ దగ్గరికి వెళ్తాం, ఎస్క్యూఎల్లో మైఎస్క్యూఎల్ ఏదో ఒకటి నేర్చుకుంటాము. ఫ్రంట్ ఎండ్లో హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ నేర్చుకుంటాం. ఫ్రేమ్వర్క్ వచ్చేసరికి ఎదర్ యాంగులర్ ఆర్ రియాక్ట్ ఇలాగా నేర్చుకోవాల్సి వస్తుంది. ఇది ఫ్రెషర్స్కి. ఫ్రెషర్స్ కోటైనా మరి ఎక్స్పీరియన్స్ పనికిరాదంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఫుల్ స్టాక్ నేర్చుకోవచ్చు, ఖచ్చితంగా డిమాండ్ ఉంది. ఇప్పుడు అందరికి వచ్చే డౌట్ ఏంటంటే, భయ్యా సడన్గా ఏ అనేది వస్తుంది, ఇప్పుడు మనకి జాబ్స్ ఉండవు కదా, మీరు ఎట్లా చెప్తున్నారు అనేది. ఏ వస్తుంది అంటే ఈ మధ్య మీరు ఒక టర్మ్ వినుంటారు, ఫుల్ స్టాక్ ప్లస్ ఏఐ అంటున్నారు. దీని అర్థం ఏంటంటే ఏ అంటే ఏంటి, ఏదో చాట్ జీపీటీయో లేకపోతే ఏదోటి, మనం ఇక్కడ మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ బిల్డ్ చేయడం నేర్చుకోవట్లా. ఒక ఫుల్ స్టాక్ కోడ్ అనేది ఉంది. ఫుల్ స్టాక్లో మనం ఒక ప్రోగ్రామ్ అనేది రాస్తున్నాం. ఆ ప్రోగ్రాంలో రాస్తున్నప్పుడు ఏఐని ఎలా ఇన్వాల్వ్ చేసుకోవాలి, ఏఐలో క్వశ్చన్స్ ఎలా అడగాలి, ఏఐ ద్వారా వచ్చిన కోడ్ని ఎలా సరి చేయాలి, అది ఫుల్ స్టాక్ ప్లస్ ఏఐ అంటుంది. సో ఇప్పుడు ఫుల్ స్టాక్ అంటే ఏం నేర్చుకుంటారు, నేను చెప్పినట్టు ఇందాక జావా ఫుల్ స్టాక్ అనుకోండి. జావా మనకి స్ప్రింగ్ బూట్, మైక్రో సర్వీసెస్, బ్యాక్ ఎండ్కి వచ్చేసరికి ఎస్క్యూఎల్, మైఎస్క్యూఎల్, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, ఎయిదర్ యాంగులర్ జేఎస్ కావచ్చు, రియాక్ట్ జేఎస్ కావచ్చు, ఏదో ఒక ఫ్రేమ్వర్క్ నేర్చుకున్న తర్వాత ఒకవేళ కాలం మారే కొద్దీ మీరు కోడ్ రాయక్కర్లేదు, చాట్ జీపీటీనే కోడ్ రాస్తుంది అన్నప్పుడు ఆ కోడ్ ఎలా రాయాలి అనేది చాట్ జీపీటీని మీరు అడగాల, ఆ అడిగిన కోడ్ని ఎలా సరి చేయాలో మీకు తెలియాలా. ఇవన్నీ తెలుసుకోవడమే ఫుల్ స్టాక్ ప్లస్ ఏఐ. కాబట్టి ఎవరైనా కూడా ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ నేర్చుకోదగిన కోర్సు. ఒక సింప్లిఫైడ్లో చెప్పాలంటే ఫుల్ స్టాక్ ప్లస్ ఏఐ అండ్ కోడింగ్ ఈజ్ ఇన్వాల్వ్ ఇన్ ఇట్. ఎందుకంటే మనల్ని చాలామంది అడుగుతుంటారు ఫ్రెషర్స్, అన్న కోడింగ్ లేకుండా ఉంటుందా, కోడింగ్ లేకుండా చేయొచ్చు అని చెప్పేసి. 100% కోడింగ్ ఎక్కడ. మరి కోడింగ్ లేనిది ఏంటి, లేకపోతే సింపుల్ కోడింగ్ ఉండేది ఏంటి ఫ్రెషర్స్కి అని అడిగితే యూఎక్స్ యూఐ డిజైన్. అండ్ నెక్స్ట్ దానికి వెళ్ళేటప్పుడు ఎవరైతే ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారో మీరు కంగారు పడకండి, మీ గురించి కూడా కావాల్సిన డేటా అంతా నేను ఇక్కడ చెప్తాను, కంగారు ఏం లేదు. ఎక్స్పీరియన్స్ పీపుల్ వాళ్ళు ఎంత ఇయర్ వాళ్ళు ఏమేమి నేర్చుకోవచ్చు అనేది కూడా చెప్తా. ఫస్ట్ ఫ్రెషర్స్కి కంప్లీట్ చేసేద్దాం, ఎందుకంటే ఫ్రెషర్స్ అన్నది ఒక జనరిక్గా ఉంటుంది కాబట్టి అది కంప్లీట్ చేసేద్దాం. నెక్స్ట్ ఏంటంటే డేటా సైన్స్, డెవాప్స్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ మీరు నేర్చుకోకూడదు అని ఫ్రెషర్స్ని మనల్ని అడిగితే నేర్చుకోవచ్చు. కాకపోతే అక్కడ ఇంటర్న్షిప్స్ వరకు మీరు అప్లై చేసుకోగలరు. ఫుల్ టైం జాబ్ యాజ్ అ ఫ్రెషర్ టాప్ కాలేజెస్ అయితే టైర్ 1, టైర్ 2 కాలేజెస్ అయితే వచ్చే అవకాశం ఉంది. కానీ టైర్ 3, టైర్ 4, టైర్ 2 కాలేజెస్కి కొంచెం తక్కువ ఉంది. టైర్ 1 కాలేజెస్కి ఈజీగా వచ్చే అవకాశం ఉంది. జాబ్స్ కూడా రావు అని నేను అన్ను, బట్ 100లో ఒక 3, 4, 10 మందికి వస్తుంది. నేను 100 మందిలో ఎక్కువ మందికి, అంటే 100 మందిలో 90 మందికి వచ్చే జాబ్ల గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను అనమాట. సో దాని గురించి ఏంటంటే 100లో 90 మందికి ఫుల్ స్టాక్స్ మీద జాబ్స్ అనేవి వస్తాయి. కానీ ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ ఇలాంటి వాటి మీద ఫ్రెషర్స్కి 90% పీపుల్కి జాబ్స్ రావు. 20% పీపుల్కి జాబ్స్ వచ్చినా అందులో 10% వాళ్ళకి ఇంటర్న్షిప్స్ ఆఫర్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట కంపెనీస్. సో ఇది గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 1. సెకండ్ వచ్చేసి యూఎక్స్ యూఐ డిజైన్. చాలామంది నెగ్లెక్ట్ చేసేది ఏంటంటే, అంటే ఈ యూఎక్స్ యూఐ డిజైన్ చూడంగానే చాలామంది అనుకుంటారు ఫ్రంట్ ఎండ్ నేర్చుకోగానే యూఎక్స్ యూఐ డిజైన్ వచ్చేసిందని. కానీ యూఎక్స్ యూఐ డిజైన్ ఇంక్లూడ్స్ క్రియేటివిటీ యాజ్ వెల్. అంటే ఫిగ్మా కానీ లేకపోతే అడోబ్ కానీ ఇలాంటి మనకి టూల్స్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. యూఐ యూఎక్స్ అనేది రీసెంట్ టైమ్స్లో ఒక క్రియేటివ్ థింగ్ అయింది. ఏఐ రీప్లేస్ చేయండి ఏదైనా ఉందా అంటే అది హ్యూమన్ క్రియేటివిటీని, హ్యూమన్ థింకింగ్ని.
హ్యూమన్ థింకింగ్ని ఎలివేట్ చేసి హ్యూమన్ థింకింగ్ని పేపర్ మీద లేకపోతే కంప్యూటర్ మీద పెట్టేదే ఒక యూఎక్స్ యూఐ అనమాట. ఒక యూజర్ ఎక్స్పీరియన్స్ని, ఒక యూజర్ ఇంటరాక్షన్ని మన ఇమాజినేషన్తో కలిపి మనం కంప్యూటర్ మీద పెట్టడాన్నే యూఎక్స్ యూఐ అంటాం. సో దిస్ ఈజ్ ఎ క్రియేటివ్ పార్ట్. దీనికి ఫ్యూచర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దట్ ఈస్ మై స్ట్రాంగ్ బిలీఫ్. మీకు ఒకవేళ డిజైన్ సైడ్, క్రియేటివ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే యూఎక్స్ యూఐ నేర్చుకోండి. ఇట్ ఈస్ వర్త్, 100% వర్త్. నేను ఇది 100% నమ్ముతాను. ఇప్పుడు ఏంటంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అలాగే ఫ్రెషర్స్కి కలిపి చెప్తా ఉంటాను. ఇప్పుడు కొన్ని కోర్సెస్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ డేటా సైన్స్ అండ్ డేటా అనలిటిక్స్. డేటా సైన్స్లో డేటా అనలిటిక్స్ ఈజ్ ఎ సబ్ పార్ట్. ఎందుకంటే అక్కడ పైథాన్ ఉంటుంది, ఇక్కడ పైథాన్ ఉంటుంది. అండ్ అక్కడ మీరు మ్యాట్ప్లాట్లిబ్ లేకపోతే కొన్ని ఏవైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయో, ఏవైతే కొన్ని ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయో వాటి మీద వర్క్ చేస్తారు. ఇక్కడ కూడా వర్క్ చేస్తారు. దాంతోపాటు పవర్ బిఐ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. అండ్ ఎక్సెల్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది. సో దిస్ ఈజ్ సబ్ పార్ట్. కాకపోతే డేటా సైన్స్ వచ్చేసరికి కొంచెం మ్యాథమెటికల్ టర్మ్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. అనలిటిక్స్లో అంత అవసరం లేదు. మరి డేటా అనలిటిక్స్, డేటా సైన్స్ అందరికీ జాబ్స్ వస్తున్నాయంటే మన దగ్గర అయితే డేటా అనలిటిక్స్ ఫ్రెషర్స్కి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ మాత్రం వస్తున్నాయి, కానీ జాబ్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మంచిగానే ఉంటున్నాయి. మంచి మార్కెట్ అనేది ఉంది. ఎందుకంటే ప్రజెంట్ అన్నీ కూడా క్లౌడ్ సైడ్ ఇంటిగ్రేషన్ అయిపోతుంది డేటా అంతా. ఆ తర్వాత ఏంటి అంటే ఆ డేటానంతా సెగ్రిగేట్ చేయడం, ఆ డేటానంతా క్లీనప్ చేయడం, ఆ డేటానంతా ప్రొజెక్ట్ చేసుకోవడం, ఈ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ వర్క్లో కావాల్సింది డేటా అనాలిసిస్ స్కిల్స్. సో ఖచ్చితంగా డేటా అనలిటిక్స్ సైడ్ ద మార్కెట్ ఈస్ గుడ్. బట్ డేటా సైన్స్ ఫ్రెషర్స్కే ఉందంటే లేదు. మినిమం 3.5 to లేకపోతే 3 years, 3.5 years, 2 years వాళ్ళకు ఉంది. ఫ్రెషర్స్లో కొంతమందికి కోర్స్ ఇది ఉందన్నమాట. అంటే మనకి ఇంటర్న్షిప్స్ అయితే వస్తున్నాయి. నేను రావట్లేదు, ఫ్రెషర్స్కి అసలు రావని అయితే చెప్పను, బట్ తక్కువ. రెండోది కెరీర్ గ్యాప్ వాళ్ళకి నిజంగా ఈ కెరీర్ గ్యాప్ వాళ్ళు ఒకవేళ ఈ వీడియో చూసినట్లయితే ఫుల్ స్టాక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే ఇవన్నీ కూడా కొంచెం కష్టం అనమాట. విత్ గ్యాప్ ఇంటర్న్షిప్ రావడం కష్టము, ఫుల్ టైం జాబ్ తెచ్చుకోవడం ఇంకొంచెం కష్టం వద్దు. ఫుల్ స్టాక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సెకండ్ మనకి వెబ్ డెవలప్మెంట్ అండ్ యాప్ డెవలప్మెంట్. ఆబ్వియస్గా నేను చెప్పేసాను దట్ ఫుల్ స్టాక్లో మీకు ఒకవేళ యాప్ డెవలప్మెంట్ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. బట్ మేజర్ కాన్సన్ట్రేషన్ వెబ్ డెవలప్మెంట్ ఏదైతే పెట్టండి. కొంచెం మార్కెట్ అనేది ప్రజెంట్ బాగానే ఉంది వెబ్ డెవలప్మెంట్. నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ. ఈ కోర్స్ గురించి చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవచ్చా ఫ్రెషర్స్ అంటే, ఫ్రెషర్సే కాదు అసలు కాలేజ్లో ఉన్న వాళ్ళు కూడా ఈ మధ్య సైబర్ సెక్యూరిటీలో జాబ్ తెచ్చుకుంటున్నారు. కానీ ఎప్పుడు అంటే వాళ్ళ దగ్గర సర్టిఫికేషన్స్ ఉంటాయి. అందులో ఏ సర్టిఫికేషన్స్ ఇంపార్టెంట్ అంటే, ఒకవేళ మీరు కనుక మీ చేతిలో పెన్ ఉంటే రాసుకోండి, లేకపోతే ఫోన్ ఉంటే నోట్ చేసుకోండి. CEH, CISSP ఈ 2 సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా సైబర్ సెక్యూరిటీలో డిమాండ్ అనేది ఉంది. కానీ మీరు దాన్ని ఫ్రీలాన్సింగ్ సైడ్ వెళ్తే మంచిది. లేదు జాబ్ తెచ్చుకోవాలి, జాబ్ సైడే ట్రై చేయాలనుకుంటే నేను ఎక్కడ డిస్కస్ చేయను. బట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి బాగానే ఉంది, కానీ 2 గుడ్ స్కిల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సైబర్ సెక్యూరిటీ విత్ నెట్వర్కింగ్ ఏదన్నా మీకు ఉంటే అది కూడా మంచిదే. ఎందుకంటే రీసెంట్గా చూస్తే మా ఫ్రెండ్స్ ఎవరైతే నెట్వర్కింగ్లో పనిచేస్తున్నారో వాళ్ళని అప్స్కిల్ అయ్యి సైబర్ సెక్యూరిటీని కొంచెం నేర్పించి అదే కంపెనీలో పెట్టుకుంటున్నారు అనమాట. అంటే బయట నుంచి తెచ్చుకోవడం దేనికి, నెట్వర్కింగ్ మీద వర్క్ చేస్తున్న వాళ్ళకి ఇలాంటివి చేసేస్తున్నారు. మేబీ మీరు కూడా ఇలా అప్స్కిల్ అయ్యి ఇలాగే ఉండే అవకాశం కూడా ఉంది, తప్పలేదు కదా. సో ఇలా ట్రై చేయొచ్చు. సెకండ్ వచ్చేసి ఏంటంటే క్లౌడ్ కంప్యూటింగ్. క్లౌడ్ కంప్యూటింగ్ నుంచి మనం ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకు అంటే ఖచ్చితంగా మొత్తం అన్ని కంపెనీస్, మీ అన్నయ్యలో, మీ అక్కలో, లేకపోతే ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తుంటే వాళ్ళని అడగండి. ప్రజెంట్ ఏం జరుగుతుందంటే మొత్తం డేటాని క్లౌడ్ మైగ్రేషన్ చేస్తున్నారు. కంపెనీలో ఉన్న డేటా అంతా క్లౌడ్ మైగ్రేషన్ అనేది జరుగుతుంది. ఈ క్లౌడ్ మైగ్రేషన్ జరిగే ప్రాసెస్లోనే ఫేమస్ అయిన ఒకే ఒక కోర్సు డెవాప్స్. మీరు చూస్తే 3 ఏళ్ళ వాళ్ళకి, 3.5 years వాళ్ళకి, 2.5 years వాళ్ళకి డెవాప్స్ మీద ఈ మధ్య గట్టిగా ఓపెనింగ్స్ ఉంటున్నాయి అనమాట. బాగా జాబ్స్ కూడా వస్తున్నాయి, మంచి ప్యాకేజ్ కూడా కొడుతున్నారు. ఏంటి దీనికి రీజన్ అంటే కంపెనీస్ మైగ్రేట్ అవడమే దీనికి రీజన్. నాకు రాలేదు భయ్యా అని చెప్పి కింద కొంతమంది కామెంట్ చేస్తారు. బట్ ద మార్కెట్ ఈజ్ గుడ్. లేదు మీరు ఇది నమ్మరు అనుకోండి, ఒకసారి మీ కాలేజ్లోనే ఎవరైనా ఒకసారి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆఫీస్ దగ్గర ఉంటే వాళ్ళని అడిగి చూడండి. డెవాప్స్కి మార్కెట్ అయితే బాగుంది ప్రజెంట్. మరి ఫ్రెషర్స్కి వస్తుందా అంటే నో, ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఫ్రెషర్స్కి వస్తుంది అని నేను చెప్పను. దట్ ఈస్ ఎ ఫేక్ ప్రామిస్. బట్ ట్రై చేసుకుని ఎవరైనా ఒకటి నేర్చుకుంటా అంటే నేను ఎప్పుడు కాదన్ను. బట్ స్టిల్ ఫ్రెషర్స్కి మార్కెట్ అయితే లేదు. డెవాప్స్లో ఎక్స్పీరియన్స్ వాళ్ళకి బాగుంది. మరి డెవాప్స్లో దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలంటే మీకు చాలా ఉంటాయి. టెరాఫామ్ అని, క్యూబర్నెటిస్ అని, లేకపోతే ఇంకా చాలా ఉంటాయి. డెవాప్స్లో డాకర్ అని ఇలా అన్నీ ఉంటాయి. కానీ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఆర్ వర్కింగ్ ఆన్ క్యూబర్నెటిస్ అండ్ డాకర్. ఈ రెండింటి మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాయి. కొన్ని కంపెనీస్ టెరాఫామ్ మీద కూడా వర్క్ చేస్తున్నాయి. బట్
అండ్ ఏడబ్ల్యూఎస్ అజూరా అనేది మీకుంటే దీంట్లో మనకి ఏదైనా నేర్చుకోవచ్చు. కొన్ని కంపెనీస్ ఏడబ్ల్యూఎస్ ఫాలో అవుతాయి. ఒకే ప్రాజెక్ట్‌లో ఏడబ్ల్యూఎస్, ఒకే ప్రాజెక్ట్‌లో అజూర్ ఫాలో అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇక్కడ నేను ఏ బ్యారియర్ ఇది కరెక్ట్ అనే డౌట్, క్వెషన్స్ అయితే ఇక్కడ అరేంజ్ చేయట్లా. సో ఏడబ్ల్యూఎస్ కావాలంటే ఏడబ్ల్యూఎస్, అజూర్ కావాలంటే అజూర్. కంపెనీని బట్టి అవి మారిపోతుంటాయి. మీరు కరెంట్లీ ఏడబ్ల్యూఎస్ మీద వర్క్ చేస్తుంటే రేపు అజూర్ మీద చేయొచ్చు. ఇప్పుడు అజూర్ మీద చేస్తే రేపు ఏడబ్ల్యూఎస్ మీద చేయొచ్చు. సో అది అసలు మీకు రాకూడదు. అండ్ ఆఫ్ కోర్స్ గూగుల్ క్లౌడ్ కూడా ఉంది కదా! సో జీసీసీ కూడా ఉంది. సో దాన్ని బట్టి మీరు ఏది కావాలంటే అది చూస్ చేసుకోండి. బట్ డెవాప్స్ ఈజ్ గుడ్ ఫర్ ఎక్స్పీరియన్స్ పీపుల్. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చా అని ఎవరైనా నన్ను అడిగితే డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ గుడ్. మార్కెట్ బాగుంది. ఎప్పటికీ డిజిటల్ అంటే ఎప్పుడైనా బిజినెస్లో పడిపోతున్నప్పుడు డిజిటల్ మార్కెటింగ్ బూమ్ అవుద్ది. బిజినెస్లో లేస్తున్నప్పుడు డిజిటల్ మార్కెటింగ్ హెల్ప్ అవుద్ది. నాకు తెలిసినంత వరకు డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ ఎ బేసిక్ స్కిల్ దట్ ఎనీ వన్ షుడ్ లర్న్. ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవచ్చు. ఒకళ్ళు ఎస్ఈఓ గూగుల్ ఏదైనా సెర్చ్ చేస్తున్నారంటే గూగుల్‌లో సెర్చ్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాల్సిన ఒక స్కిల్ అనేది నేనైతే చెప్తాననమాట. కరెంట్లీ యాడ్స్ పెరిగిపోతున్నాయి. గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్ అన్నీ పెరిగిపోతున్నాయి. వీటన్నిటికి రీజన్ అంటే డిజిటల్ మార్కెటింగ్ బూమ్. సో నేర్చుకోండి అని అయితే నేను సిన్సియర్ సజెషన్ అయితే ఇస్తాను. అంటే ప్రో అయిపోండి అని కాదు, బట్ నేర్చుకోండి, మంచిది. డిజిటల్ మార్కెటింగ్‌లో ఫ్యూచర్ అయితే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ లాంటివి ఏంటి అని అడుగుతుంటారు కొంతమంది. మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్రెషర్స్‌కి ఏంటి? ఫ్రెషర్స్‌కి ఏంటి అని అడిగితే ఫ్రెషర్స్‌కి ఆల్రెడీ బ్రాంచెసే ఉన్నాయి. అంటే బీటెక్‌లో నుంచే ఏఐ, ఎంఎల్ అనే బ్రాంచెస్ వచ్చేసినాయి. అలాంటప్పుడు ఫ్రెషర్స్‌కి ఓపెనింగ్స్ లేవా అంటే ఫ్రెషర్స్‌కి ఇంటర్న్‌షిప్స్ అవి ఇవ్వగలరు కానీ యాజ్ ఆఫ్ నౌ మేబీ టైర్ 1 కాలేజెస్‌లో ఫ్రెషర్స్‌కి ఇచ్చినప్పటికీ చిన్న కాలేజెస్‌లో లేకపోతే తక్కువ కాలేజెస్‌లో ఫ్రెషర్స్‌కి ఇవనేవి తక్కువ ఉన్నాయన్నమాట. దానివల్ల ఏందంటే ఇది నేను సజెస్ట్ చెయ్యను. కానీ మీకు ఇంట్రెస్ట్ ఉందంటే నేర్చుకోవచ్చు. చెప్పా కదా! మీరు ఏ కోర్స్ నేర్చుకున్నా ఇప్పుడు దానికి ఏఐ ఇంటిగ్రేషన్ అయితే అవుతది. సో ఏఐ నేర్చుకోండి, నేను ఇది తప్పు అని అనను. బట్ ఎక్స్‌పీరియన్స్ పీపుల్‌కి ఆఫీసెస్‌లో ఆటోమేటిక్ మైగ్రేషన్ జరిగిపోతుంది. అంటే వాళ్ళు ఆల్రెడీ ఏదన్నా ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తుంటే వాళ్ళని అప్‌స్కిల్ అవ్వమని ఏఐ, ఎంఎల్ నేర్పించేస్తున్నాయి కంపెనీస్. ఎన్విడియా వాళ్ళతో టై అప్ అయ్యి ఇన్ఫోసిస్ వాళ్ళు లేకపోతే విప్రో వాళ్ళు ఇలాంటి ఏఐ కంపెనీస్‌తో టై అప్ అయ్యి వాళ్ళు ఆబ్వియస్‌గా ఆల్రెడీ నేర్పించేస్తున్నారనమాట ఏఐ, ఎంఎల్. ఫ్రెషర్‌గా లేకపోతే ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు షిఫ్ట్ అవ్వడానికి ఏఐఎంఎల్ నేర్చుకోవచ్చా అంటే 3-4 ఇయర్స్ వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి మంచి మార్కెట్ ఉంది. లేదు మీకు సూపర్ స్ట్రాంగ్ స్కిల్స్ ఇన్ ఏఐఎంఎల్ బిల్డ్ చేసుకున్నారని మీరు అనుకుంటే ఖచ్చితంగా మీరు అక్కడ కూడా ట్రై చేయొచ్చు. అది తప్పనైతే నేను చెప్పను. టాపిక్ మొత్తంలో నేను టెక్నాలజీ అండ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, బిజినెస్ అనలిటిక్స్, బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ క్రియేటివ్ డిజైన్ అంటే యూఎక్స్, యూఐ డిజైన్ గురించి మాట్లాడాను. నెక్స్ట్ ఇక్కడ ఎంబీఏ వాళ్ళ గురించి కూడా ఒకటి మాట్లాడుకోవచ్చు మనం. ఏంటి అంటే ఎంబీఏ వాళ్ళకి ప్రొడక్ట్ మేనేజ్మెంట్ అనేది ఒకటి ఉందన్నమాట. అంటే ఒకవేళ మీరు ఎంబీఏగా ఏదో ఒక ఆఫీస్‌లో వర్క్ చేస్తున్నారు. లేదా మీరు ఒక మేనేజ్మెంట్ పొజిషన్‌కి వెళ్లారు. వాళ్ళు ఏం కోర్స్ నేర్చుకోవచ్చు అంటే ప్రొడక్ట్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ గుడ్. అది కోర్సా కాదా అని పక్కన పెడితే అదొక లైక్ బిల్డింగ్ యువర్ స్కిల్స్, అప్ స్కిల్లింగ్ అనుకోవచ్చు. అక్కడ మీరు అజైల్ ఫ్రేమ్‌వర్క్స్ అండ్ స్క్రమ్ సర్టిఫికేషన్స్ నేర్చుకుంటే బాగానే ఉంటుంది ఫర్ ఎంబీఏ గ్రాడ్స్. అదైతే నేను చెప్పగలను. రెండోది వచ్చేసి లీడర్‌షిప్ రిలేటెడ్ సర్టిఫికేట్స్ కొన్ని వచ్చేసాయన్నమాట. ఐఐఎంలో, ఐఐటీలో లేకపోతే కొన్ని బీ స్కూల్స్‌లో ఇలా ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. మనం మెటాలో యాడ్స్ వస్తుంటాయి ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో చూసినట్లయితే. సో ఈ మధ్య అలాంటి సర్టిఫికేట్స్‌కి మెల్లిగా వాల్యూ అనేది పెరుగుతుంది. పూర్తిగా అని కాదు. ఎప్పుడైతే ఈ ఐఐఎమ్స్ అన్నీ కూడా స్టెప్ ఇన్ అయ్యాయో కొంచెం వీటికి వాల్యూ అనేది పెరిగింది. మేబీ యూ కెన్ లుక్ ఫర్ ఇట్ యాజ్ వెల్ అనేది ఒక సజెషన్. సో దీస్ ఆర్ ద సజెషన్స్ దట్ ఐ కుడ్ గివ్ యూ. ఒకవేళ వాట్ ఆర్ ద ట్రెండింగ్ కోర్సెస్ ఇన్ 2025 అంటే మీరు వీటిని కన్సిడర్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అప్ ఫర్ టుడే అండ్ ఐ యామ్ కృష్ణ సైనింగ్ ఆఫ్ అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రంట్లైన్స్ మీడియా.